మెట్రో విస్తరణకు కేటీఆర్ కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో ఫేజ్ 2 కోసం ఐఆర్ఎఫ్సీ రుణం బదిలీ ప్రక్రియ అంతా సిద్ధం చేస్తామన్నారు. 13,500 కోట్ల రుణం 4% వడ్డీతో తీసుకునేందుకు ఒప్పించామని చెప్పారు. ఈ సందర్భంలో కిషన్ రెడ్డి మెట్రో వ్యవహారంలో వేలు పెట్టారని, కిషన్ రెడ్డి ప్రమేయంతో మెట్రోకు రుణం రాలేదంటున్నారు సీఎం. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు బీఆర్ఎస్ బీజేపీ అడ్డుపడుతున్నాయని తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చింది మా కరెస్పాండెంట్ చందు ఫీల్డ్ సిద్ధంగా. ఎస్ చందు, మెట్రో ఫేజ్ 2 ఆలస్యం కావడానికి ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ ఇద్దరు కారణం. మెయిన్ గా కిషన్ రెడ్డి మీద ప్రధాన ఆరోపణ చేస్తారు. ఏమిటంటే రెస్పాండ్ అయ్యారు బీజేపీ వాళ్ళు, ఇంకా ఏం చెప్పారు రేవంత్ రెడ్డి? సతీష్, మెట్రో విస్తరణ సంబంధించిన అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో ప్రధానంగా కిషన్ రెడ్డి అదేవిధంగా కేటీఆర్ టార్గెట్గా విమర్శలు చేశారు. ముఖ్యంగా మెట్రో ఆలస్యం కావడానికి కారణం గత కేసీఆర్ ప్రభుత్వం అంటూ కూడా చెప్పుకొచ్చారు. దానివల్ల మెట్రో ఎల్ఎన్టీ చాలా నష్టపోయిందని చెప్పారు. ముఖ్యంగా చూసినట్టయితే మెట్రో సంబంధించి విస్తరణ సంబంధించి ఫేజ్ 2 సంబంధించి ప్రధానితో పాటు మంత్రులందరినీ కూడా కలిసి విజ్ఞప్తి చేశాం. అదేవిధంగా ఫేజ్ 1 నిర్మించిన ఎల్ఎన్టీతోనే ఫేజ్ 2 కూడా నిర్మించాలని ఉంటుందని నిబంధన ఉందంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రతిపాదనకు ఎల్ఎన్టీ అనుమతించలేదు, ఒప్పుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో నష్టాలతో ఎల్ఎన్టీ నడిచిందంటూ కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా 30,000 ఆస్తి సృష్టించిన ఏటా 400 కోట్ల నష్టం వస్తుందని కూడా ఎల్ఎన్టీ తమకు చెప్పింది. అందుకే ఫేజ్ 2 నిర్మాణంలో ఎల్ఎన్టీ భాగస్వామ్యం కామని చెప్పింది. ముఖ్యంగా భవిష్యత్తు నిర్వహణకు కూడా ఒప్పుకోమని ఎల్ఎన్టీ చెప్పింది. అందుకే మెట్రోను టేక్ ఓవర్ ప్రభుత్వం చేయాల్సి వచ్చిందంటూ కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఎల్ఎన్టీ సంస్థ ఏదైతే 30,000 కోట్ల ఆస్తిని 15,000 కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ముఖ్యంగా 13,600 కోట్లు 8.25% వడ్డీకి బ్యాంకులో ఎల్ఎన్టీ మెట్రోపై రుణం తెచ్చుకుంది. ఆ లోను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తక్కువ వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకోవడానికి కేసీఆర్కు పిఎఫ్సి అదేవిధంగా ఆర్ఈసీ ద్వారా 10ఏళ్లలో 1,15,000 కోట్లు ఎలాంటి గ్యారంటీ లేకుండా, మూడో కంటి తెలియకుండా కూడా కేంద్రం అప్పిచ్చింది. ముఖ్యంగా చూసినట్టయితే మేము ఐఆర్ఎఫ్సి లోన్కి రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఒప్పించాం. కానీ దీనికి 4% వడ్డీతోనే మేము తీసుకొస్తున్నాం. అంటే గత ప్రభుత్వం 9% తీసుకొస్తే మేము 4%కి తీసుకొస్తున్నాం. అది ఇది ఐఆర్ఎఫ్సి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ కావాల్సి ఉంది. ముఖ్యంగా 1,400 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే కట్టింది. ముఖ్యంగా లోన్ అడ్డుకున్నట్లే ఏదైతే కిషన్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఏదైతే 13,600 కోట్లు ఐఆర్ఎఫ్సీకి వచ్చేది ఉందో దాన్ని ఆపేశాడు. ముఖ్యంగా అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి దగ్గరికి వెళ్లారు. ముఖ్యంగా కట్టార్ను కలిసి ఈ లోన్ ఇవ్వద్దు అంటే కిషన్ రెడ్డి చెప్పారని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధానంగా చూసినట్టయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏదైతే మెట్రో సెకండ్ ఫేజ్ సంబంధించిన దానిపై కిషన్ రెడ్డి అదేవిధంగా కేటీఆర్ కలిసి కుట్రలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇవాళ ఖచ్చితంగా ఈరోజు నిధులు విడుదల చేయించాల్సిన బాధ్యత కిషన్ రెడ్డికే ఉంది. ఈ రోజు చివరి రోజు కాబట్టి ఖచ్చితంగా కిషన్ రెడ్డి ఈ నిధులు తీసుకొని రావాలంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఏదైతే మెట్రో ఫేజ్ 2 సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్మించడానికి సిద్ధంగా ఉంది. దానికి సంబంధించినటువంటి ఎన్ఓసీని కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇస్తే మాత్రం ఖచ్చితంగా మెట్రో విస్తరణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుని కేంద్ర ప్రభుత్వం అవసరం లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ఎవరైతే ఎంపీగా కిషన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలి. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా కిషన్ రెడ్డిని విమర్శించలేదు, కిషన్ రెడ్డిని గౌరవించాం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడొద్దు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన నిధులను అయితే తీసుకురావాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా తాము ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుందన్నటువంటి అభిప్రాయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కేటీఆర్ను కూడా ఈ విషయంలో తప్పుపట్టారు. కేటీఆర్ కుట్రలతోనే కిషన్ రెడ్డి ఈ మెట్రోను అడ్డుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు. ఇక తిరుపతి 4వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో నటుడు ప్రకాష్ రాజుపై క్రిమినల్ కేసు నమోదైంది. టీటీడీ పాలక మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ప్రకాష్ రాజ్ గతంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడినట్టు ఫైర్ అయ్యారు. శ్రీరాముడి దొంగతో పోల్చడం అభ్యంతరకరమన్నారు. ఈ విషయంలో గతంలో ప్రకాష్ రాజ్ నోటీసులు ఇచ్చామని, అయితే ఆయన నోటీసులపై స్పందించలేదని తెలిపారు. ఇక ప్రకాష్ రాజ్ను కోర్టు బోన్ ఎక్కిస్తామని, చట్టపరమైన న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. అవసరమైతే అసోసియేషన్ ఫిర్యాదు చేసి సినిమాలు బ్యాన్ చేస్తామంటున్నారు భాను ప్రకాష్ రెడ్డి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఇంకా ఏం చెప్పారు భాను ప్రకాష్ రెడ్డి? సతీష్, ఇవాళ సినీ నటుడు ప్రకాష్ రాజ్